మా ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా పార్ట్నర్స్కి వచ్చినటువంటి జర్నలిస్ట్ అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎస్పెషల్లీ సుందర్ TV5 ఆయన 17 ఇయర్స్ అమెరికాలో మేము అందరం కలిసి పనిచేసాం. ఛానల్ 360 తరపున ఆయన వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాలామందికి నేను తెలియకపోవచ్చు, బట్ ముందు ముందు నేను మీ యొక్క మీరు చేసే పనులు బట్టి నేను తెలియవచ్చు. సో ఐ హ్యావ్ ఎ ప్రొఫౌండ్ గ్రాటిట్యూడ్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఎందుకంటే మీరు లేకపోతే మా సినిమాలు లేవు, మీరు లేకపోతే ఏమీ లేదు. సో యూ ప్లే ఎ క్రూషియల్ రోల్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ అస్. ఎస్పెషల్లీ ఒక డైరెక్టర్ కానీ, ఒక లిరిక్ రైటర్ కానీ, వీళ్ళందరూ వాళ్ళ జీవితాల్లో అప్లిఫ్ట్ అవ్వాలంటే కేవలం మీ ద్వారానే జరుగుతుంది. అది వన్స్ అగైన్ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఎంతో శ్రమించి మీరు వస్తారు, వెయిట్ చేస్తారు. ప్రతి సినిమాకు కూడా మీరు సపోర్ట్ చేస్తారు. సో వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. సో ఆల్మోస్ట్ మేము ఎండింగ్ వచ్చేస్తున్నామండి. మా యొక్క ప్రయాణం జరిగి 1.5 year అయిపోయింది. నేను చాలాసార్లు వచ్చాను అమెరికా నుంచి. సో ఒక అద్భుతమైనటువంటి టీమ్ని బిల్డ్ చేసాం. ఇప్పుడు చందు ఈరోజే ఫస్ట్ టైం వచ్చాడు. ఫస్ట్ మూవీ అద్భుతమైనటువంటి టాలెంట్ కనపరిచాడు. అలాగే విశ్వనాథ్ చాలా పేషెన్స్గా వర్క్ చేశాడు. ఎందుకంటే మా డైరెక్టరు చాలా కీచకుడు లాంటివాడు. అంటే ఏంటంటే అతను అనుకున్నది అయ్యే వరకు కూడా నిద్రపోనివాడు. అటువంటి వ్యక్తి దగ్గర పనిచేయటం అంటే పాపం విశ్వనాథ్ సార్ చాలా వెర్షన్స్ అయిపోతున్నాయి ఏంటంటే మరి అంటే దట్ షోస్ ఈజ్ డిటర్మినేషన్. సో అంత డిటర్మినేషన్తో ఈ టీంతో వర్క్ చేసినటువంటి ఈ టీము అంటే ఒక శిల్పాన్ని చెక్కే కొలది ఏమవుతుందండి, అది అందంగా కనిపిస్తుంది. అలాగా ఆ యొక్క ట్రైలర్ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పారు. అంటే దానికి వీళ్ళిద్దరి యొక్క కృషి చాలా యూ కెన్ సీ దట్ ట్రైలర్. చాలామంది మాకు ట్రైలర్ చూసిన వాళ్ళు కూడా ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు, చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పారు. సో యాక్చువల్గా ఒక టైంలో ట్రైలర్ బయటకి ఇద్దామని అనుకున్నాం నేను అనుకున్నాను. కానీ దట్ షుడ్ హ్యావ్ బీన్ ఏ రాంగ్ డిసిషన్ అయ్యేది. సో వీళ్ళిద్దరికి కాంబినేషన్లో ఒక అద్భుతమైనటువంటి ట్రైలర్ కట్ చేశారు. అది చాలామంది ఆడియన్స్ నచ్చింది. చాలా అభినందనలు కూడా మాకు వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. అయితే ఈ ప్రాసెస్లో చాలాసార్లు నేను చాలామందిని కోపపడ్డం, లేట్ అవుతుందని అంటాం, ఇవన్నీ జరిగింది. బట్ దట్ ఈస్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అనమాట. ఏంటంటే ఒక సినిమా అద్భుతంగా రావాలి, తొందరగా రిలీజ్ అవ్వాలి. దీని మీద ఎంతోమంది ఒక ఫీచర్స్ కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా హీరో ఒక మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. ఈ సినిమా బట్టి అతను ఇంకా గొప్ప హీరోగా అవ్వాలని ఒక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కృషిక బాంబే అమ్మాయి. షీ కమ్ ఫ్రమ్ ఏ వెరీ వండర్ఫుల్ ఫ్యామిలీ, వెరీ హంబుల్. సో వీళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేస్తానని నేను నమ్మకం నాకు ఉంది. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. ప్రమోషన్లో కానీ, ది ప్రొడక్షన్ వాల్యూస్లో కానీ ఎక్కడ కూడా నేను ప్రొడ్యూసర్గా ఎక్కడ ఫెయిల్ అవ్వలేదని అనుకుంటున్నాను. ఐ హోప్ ఐ డిడ్ ఏ బెటర్ జాబ్. సో నెక్స్ట్ ఏంటంటే ఇక టెన్షన్. సో ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు థియేటర్లో. సో అంటే ఫ్రైడే వరకే మా మూవీ ఇది, మా మూవీ. ఫ్రైడే తర్వాత మీ మూవీ. అది మీరు ఆదరించే విధానం బట్టి, మీరు చూసే విధానం బట్టి ఈ మూవీ ఉంటుంది. బట్ ఐ హోప్ దిస్ డెఫినెట్లీ ప్రేక్షకులకు నచ్చే విధంగానే ఈ సినిమా మేము తీయడం జరిగింది. సో స్పెషల్ థ్యాంక్స్ టు సురేష్ బుబ్లీ. ఎక్కడున్నాడు సురేష్? సురేష్ ప్లీజ్. నాకు నచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఈ సినిమాకి నేను సురేష్ బుబ్బుల దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే మేము ఫస్ట్ మూవీకి ఇప్పటికీ చాలా బాగా గ్రో అయిపోయాడు. అరే మా సినిమాకి మనోడైనా చేస్తాడేమో అని నేనేమీ అడగలేదు. నేను వెళ్ళాను కానీ కలవడానికి. సో కొంచెం విరాటపురం ఇటువంటి పెద్ద సినిమాలు తీస్తున్నాడు, ఈ సినిమాకి మనోడు టైం ఉండదేమో అనుకున్నాను నేను. కానీ మా గ్లిమ్స్ చూసిన తర్వాత నాకే కాల్ చేశాడు యూఎస్కి. కాల్ చేసి, సార్ ఈ సినిమాకి నేను చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు అనిపించింది అంటే ఈ సినిమాలో ఒక కంటెంట్ ఉందని అనిపించింది అనమాట. ఆ విధంగా సురేష్ రావటం, అద్భుతమైనటువంటి సాంగ్స్ కంపోజ్ చేశాడు. చూస్తున్న సాంగ్ చాలా బాగా వచ్చింది. అలాగే మీరు డాల్బీ అట్మాస్ఫియర్ సినిమా చూస్తే
మతిపోద్దనమాట. అంటే అంత అద్భుతమైనటువంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సో, ఐయామ్ సో గ్రేట్‌ఫుల్. అలాగే మన రాంబాబు గారు కూడా ఆహ్, ఆయన ఒక మంచి లెజెండరీ రైటర్ అవుతాడండి. ఈరోజు నేను చెప్తున్నాను. మంచి ఫ్యూచర్ ఉంది. ఒక ఇంజినీరింగ్ చదువుకుని ఒక ప్యాషన్ తోటి వచ్చినటువంటి వ్యక్తి. అతనికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. మన చంద్రబోస్ గారు లాంటి లెజెండరీ రైటర్ ఎలాగైతే అయ్యారో, ఆయన అడుగుజాడలో నడుస్తున్నటువంటి రాంబాబు గారు కూడా ఒక మంచి లిరిక్ రైటర్‌గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో, అలాగే ప్రతి ఒక్కరు కూడా మా డైరెక్టర్‌లో ఉన్నటువంటి ఒక మంచి డిటర్మైండ్ అండి. అంటే కనిపించడు అతను. అతనిలో ఉన్నటువంటిది ఏంటంటే చాలా తక్కువగా మాట్లాడతాడు, ఎక్కువ పని చేస్తాడు. అతనిలోంచి మాటలు హాయ్ అంటే హాయ్ అన్నట్టే తప్పితే కానీ ఎక్కువ మీకు కమ్యూనికేషన్ చాలా తక్కువ ఉంటుంది. బట్ వర్క్‌లో మాత్రం రాక్షసులు అనొచ్చు అతన్ని. ఎందుకంటే హీ వర్క్స్ వెరీ హార్డ్. అంటే అతనికి అది ఫైనల్ ప్రోడక్ట్ వచ్చే వరకు కూడా అతను నిద్రపోవడం, ఇతరులు నిద్రపోనివ్వడు. అటువంటి వ్యక్తి. సో, కష్టపడే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కెరీర్‌లో పైకెళ్తారండి. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇతను కూడా ఒక మంచి ఈ యొక్క ఇండస్ట్రీలో మంచి పేరు వస్తది. ముందు ముందు మంచి మంచి సినిమాలు వస్తాయి. ఇంకా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్ అండ్ సపోర్ట్. అండ్ మార్చ్ 21 అండ్ ముఖ్యంగా మా యొక్క టీమ్ ఉదయ్ అండ్ ఇంక ఇద్దరు ఉదయాలు ఉన్నారు. అలాగే మా సీఎఫ్ ఉన్నారు ఇక్కడ. వాల్మీకి గారు ఎక్కడున్నారు ఇక్కడ? వాల్మీకి గారు, లక్ష్మణ్, మా ఈపీ గారు ఎక్కడున్నారు? సురేష్ గారు రండి సార్. ఈయన గురించి చాలా చెప్పాలండి, కానీ అంత టైం లేదు కాబట్టి సో రండి సార్, స్టేజ్ మీద రండి. ఆయన బ్యాక్గ్రౌండ్ పర్సన్ అండి. జనాలకు రారు, ఇంటర్వ్యూలకు రారు. సో, నాకు కుడి భుజంలాగా ఆయన పనిచేస్తున్నారు. ఇప్పుడు టీ సిరీస్ కానీ, హిందీలో మిగతా వాళ్ళతో కనెక్షన్స్ కానీ ఈయన తీసుకొచ్చినటువంటిది. సో, అలాగే సినిమాకి ఒక కీలకమైన పాత్ర వహించినటువంటి ఆకుల గారు. ఆవిడ చాలా అద్భుతమైనటువంటి సీన్స్ ఉంటాయి తని. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఆవిడ మా సినిమా తర్వాత బిగ్ బాస్‌లో చాలా పాపులర్ అయిపోయారు మీరు. సో, లాట్ ఆఫ్ ఫాలోయింగ్. సో, థ్యాంక్ యూ సురేష్ గారు ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, అన్‌కండిషనల్ సపోర్ట్. అండ్ అలా చాలామంది అండి, ఒక సినిమా ముందుకు వెళ్తుందంటే చాలామంది యొక్క సపోర్ట్ ఉంటుంది. చాలామంది యొక్క టీమ్ వర్క్ ఉంటుందండి. ఇట్స్ నాట్ వన్ పర్సన్. ఒక పర్సన్ గట్టిగా వర్క్ చేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్ ఆఫ్ కొలాబరేషన్ ఆఫ్ ద వర్క్ బిట్వీన్ ది టీమ్స్. అది మాకు బాగా జరిగిందని నేను నమ్ముచున్నాను. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎక్సలెంట్ వర్క్ యూ ఆర్ డూయింగ్ ఇట్. థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.